ఏపీలో వడదెబ్బ ప్రభావంతో ఒక్కరోజు 21 మంది మరణించారు. విజయవాడలోని 10 మంది మృతి చెందారు. వడదెబ్బకు గురై ఏలూరు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 మృతి చెందారు. కాకినాడ జిల్లాలో 3 చనిపోయారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు వడదెబ్బతో మృతి చెందారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడలో మహిళ వడదెబ్బకు మృతి చెందారు. రాష్ట్రంలో ఎండలు టారెత్తిస్తున్నాయి. వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ఏపీలో వడదెబ్బ ప్రభావంతో ఒక్కరోజు 21 మంది మరణించారు. విజయవాడలోనే 10 మంది మృతి చెందారు. వడదెబ్బకు గురై ఏలూరు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 మృతి చెందారు. కాకినాడ జిల్లాలో 3 చనిపోయినట్టు తెలుస్తోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు వడదెబ్బతో మృతి చెందారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడలో మహిళ వడదెబ్బకు మృతి చెందారు. రాష్ట్రంలో ఎండలు టారెత్తిస్తున్నాయి. వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, విజయ్, అయితే ఏపీలో వడదెబ్బ ప్రభావంతో ఒక్కరోజే 21 మంది మరణించారు. అయితే విజయవాడలోనే 10 మంది దాకా మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే వడదెబ్బకు గురై ఏలూరు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 మృతి చెందగా కాకినాడ జిల్లాలో 3 చనిపోయారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో కూడా 2 గుర్తు తెలియని వ్యక్తులు వడదెబ్బతో మృతి చెందారు. అయితే అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడలో మహిళ వడదెబ్బకు మృతి చెందారు. అయితే అదే విధంగా గుంటూరు జిల్లాలో ప్రతిపాడు ఇంకా పరిసర ప్రాంతాల్లో కూడా గుంటూరుతో చూసుకుంటే 3 చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రాష్ట్రంలో ఎండలు టారెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. వడగాలు తీవ్రంగా వీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా వాతావరణ శాఖ దీనికి సంబంధించి మధ్యాహ్నం టైంలో ఎవరు కూడా ప్రజలు బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటా అత్యవసర సమయంలో అయితే అత్యవసరం అయితేనే వెళ్ళాలి అని కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో 4 రోజుల పాటు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఎండల తీవ్రతతో వాహనాలు కూడా ఏదైతే వాహనాల్లో వెళ్లే ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఏదైతే రాత్రి సమయంలో కూడా ఏదైతే కాజా టోల్ గేట్ దగ్గర కూడా రాత్రి లారీ వెళ్తున్న టైంలో ఏదైతే 7-8 సమయంలోనే ఆ ఇంకా వేడి తాగిడ ఆ వెహికల్ దూరం నుంచి రావటం, ఇలాంటి ఇంజిన్లు హీట్ ఎక్కటం, ఏంటంటే మంటలు చెలరేగిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఇంకా మరికొన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని చోట్ల కార్లు కూడా దగనమైన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటివన్నీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ప్రయాణికులు ప్రయాణం చేయాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచించింది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.